ఆలగడ్డ ఎమ్మెల్యే రాయలసీమ నానిగారితో నా ముఖాముఖి. ఈ సంక్షేమం అన్న దాని మీద ఎంత సంక్షేమం చేశారు మీ నియోజకవర్గానికి? దాదాపు 1680 కోట్ల రూపాయలతో మా కాన్స్టిట్యున్సీలో డీబీటీ నాన్ డీబీటీ కింద ప్రజల పట్ల ప్రభుత్వానికి ఇంత బాధ్యత ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అభివృద్ధికి ఎన్ని కోట్లు అంటే ఎంత చెప్పగలరు? పిఆర్కి ఆర్ఎన్బికి సంబంధించేసి దాదాపు ఒక 200 కోట్ల పైచిలుకు రోడ్లకి. అది కాకుండా సుమారు దాని విలువనే 140 కోట్లు. ఈ 5 yearsకి మీరు ఇన్స్టంటేనియస్గా పెట్టుకున్న ఛాలెంజ్ 2019లో ఎన్నికల్లో నేను నా పర్సనల్గా ఈ ప్రాంతానికి సంబంధించి నేను చేస్తా అన్న 3 కార్యక్రమాలు. ఈరోజు తెలంగాణ మెయిన్ కెనాల్ని 25 కోట్ల రూపాయలతో ఆధునీకరించి రైతులకి నీళ్ళు అందించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇలా ఉండిందంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్ట్రెంగ్తన్ చేసుకుంటా పోతున్నారు. ఈరోజు ఈసారి మీరు అంటే వ్యక్తిత్వ హననానికి పెట్టింది పేరేం తెలుగుదేశం, వ్యక్తులను హననం చేసే ప్రాసెస్లో ఈసారి మీ ఫ్యామిలీని కూడా డైరెక్ట్గా హననం చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి అండి. గతంలో మా ప్రాంతంలో ఈరోజు నేను పెట్టిన కేసు కాదు కదండి, తెలంగాణలో జరిగిన కిడ్నాప్ కేసు నేను పెట్టానా అండి? ఆ రాష్ట్రంలో ఎందుకు పెట్టారండి? అక్కడ మేము కాదు కదండి. నువ్వు తప్పు చేస్తేనే కదా పెట్టింది. మైకులు ముందరకు పెట్టంగానే మరి 40 ఏళ్ళలో మా అమ్మ మీద లేని అలిగేషన్స్ నువ్వు ఈరోజు చేస్తే ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం బేషరతు రుణమాఫీ చేశాం కదమ్మా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అని అడిగి ఓట్లు అడగచ్చు కదండి. ఎందుకు అడగలేకపోతున్నారు? ఇది జగనన్న గారు ఈ సెంటు భూముల్లో ఏం చేసుకుంటారని అవహేళన చేసిన వాళ్ళకి సమాధానం ఇది. 31 లక్షల మందికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నది ఒకసారి చూడండి మీరే. ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కొన్నావు? అంత గట్టిగా చెప్తున్నావు అంటే ఇల్లు ఇచ్చారని ఫ్యాన్ కేస్తావు. ఆస్తి కల్పన అన్న దాంట్లో పెద్దపేట వేసిన ఈ ప్రభుత్వంలో మీ నియోజకవర్గంలో మీరు ఎంతమందికి సెంటున్నర భూమి, సెంటు భూమి? సార్ 55,400 మందికి మా కాన్స్టిట్యున్సీలో నేను ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 5,400 మెంబర్స్. దానిలో ఇల్లులు కట్టుకుంటున్నారు బ్రహ్మాండంగా.